అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ యాక్సెంట్. రచయిత ఆర్ విజయలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నారు. ఒక్కో ఆడది ఇంట్లో అడుగిడితే ఇక అంతే, ఆ ఇల్లు తుంపనాశనమే. గుడుపురోలి కోడలు గుమ్మంలో అడుగెట్టిందో లేదో గుండెపోటొచ్చి మామ గుటుక్కుమన్నాడు. అత్త మాత్రం 6 నెలలు తిరగకుండానే పక్షవాతం వచ్చి పడిపోలేదు. అంతే మరి, ఒక్కో నష్టజాతకురాలి వలన దానికే కాక ఇంటిల్లిపాదికి సుడి సుట్టేస్తుంది. వాళ్ళు అంటున్న ఒక్కొక్క మాట నా గుండెలో తూట్లు పొడుస్తోంది. వాళ్ళు కావాలనే నాకు వినపడాలనే అంతంత నోరు పెట్టుకు అంటున్నారు. ఉదయం 6 గంటల నుండి ఇదే వరస. విషయం తెలిసి వచ్చిన ప్రతివారు ఏదో ఒకటి నన్నే అంటున్నారు, నా వైపే చూస్తున్నారు. నేనేం చేశాను? అసలు వీళ్ళంతా ఎవరైంది కూడా సరిగ్గా నాకు తెలియదే. వాళ్ళందరికీ నా మీద ఎందుకంత కసి కోపం? నాకేమీ అర్థం కావడం లేదు. జరిగిన సంఘటనతో నేను కుమిలి కుమిలి ఏడుస్తుంటే అది చాలదన్నట్లు ఈ సూటిపోటి మాటలు నన్ను మరింత బాధకు గురిచేస్తున్నాయి. ఇందులో నేను చేసిన తప్పేమిటి? అప్పటికీ అతన్ని వద్దని వారించబోయాను. తప్పదంటూ ఆయన బయలుదేరితే నేనేం చేయాలి? అయినా ఇలా అవుతుందని ఎవరు మాత్రం కలగనగలరు? బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళు అంతా సానుభూతి చూపించడానికి వచ్చారు. వచ్చిన వాళ్ళు అందరూ మా అత్తగారి చుట్టూ చేరి తమలో తామే మాట్లాడుకుంటున్నారు. మా అత్తగారిని ఓదార్చుతున్నట్లు నటిస్తూ నన్ను ఆడిపోసుకుంటున్నారు. ఊరుకో వదినా, ఊరుకో, ఏడిస్తే ఏమొస్తుంది? కళ్ళకు జబ్బు తప్ప. చెట్టంత కొడుకు ఒక్కసారి పోతే ఎలా ఊరుకుంటుందమ్మా? ఏం చేస్తాం, మన చేతిలో ఏముంది గనుక? అసలే కొడుకో కొడుకో అని గుండె బాదుకుంటున్న ఆవిడ దగ్గరకు వెళ్ళి ధైర్యం చెప్పాల్సింది పోయి మరింత అపనమ్మకాన్ని కలిగిస్తున్నారు. ఆమె కడుపు చెరువైపోతోంది. ఒకరిని అని లాభం లేదు. ఇదంతా నా దురదృష్టం. కాకపోతే మరేమిటి, పెళ్ళై అత్తవారింటికొచ్చిన 15 రోజులకే ఇంతటి దుర్ఘటన జరగడమేమిటి? జీవితాంతం ఏడవమనే భగవంతుడు నన్ను పుట్టించినట్లున్నాడు. నాకు ఎక్కడా సుఖం లేదు, శాంతి లేదు. నాకు అమ్మా నాన్న గుర్తుకొచ్చారు. వాళ్లకు ఈ విషయం తెలిస్తేనో? ఎలా తెలుస్తుంది? ఒకవేళ తెలిసినా అంతే. దాని దరిద్రం దాన్ని వదల్లేదు. అది ఎక్కడికి వెళ్ళినా అరిష్టమే అంటారు. నాకు తెలుసు, వాళ్ళు ఖచ్చితంగా అలాగే అంటారు. నా పట్ల జాలి, దయ, కరుణ లాంటివి ఏమాత్రం వాళ్ళు చూపరు. నా చిన్నతనమంతా కసుర్లు విసుర్లు మధ్యే కరిగిపోయింది. నాన్నకు నేనంటే ఎప్పుడూ చిరాకే. అయినదానికి కానిదానికి నన్ను కసురుతూనే ఉండేవారు. అదేం చేసిందండి చిన్నపిల్ల అని అమ్మ మొదట్లో అప్పుడప్పుడు అనేది. కానీ నాన్న అమ్మ మీద చిరాకు చూపించేవాడు. అమ్మ నోటిని బలవంతంగా మూయించేవాడు. రాను రాను అమ్మకు కూడా నేనంటే అయిష్టం ఏర్పడింది. నేను పుట్టిన నాటి నుంచి కష్టాలు నష్టాలు మొదలయ్యాయట మా కుటుంబంలో. అంతవరకు ఎంతో బాగా నడిచిన నాన్న వ్యాపారం తర్వాత బాగా దెబ్బతినిపోయిందట. ఇంట్లో జ్వరాలు, జబ్బులు, అప్పులు, బాధలు అన్నీ పెరిగిపోయాయి. ఎందులో చేయి పెట్టినా ఏదీ కలిసి రావడం లేదు అని నాన్న చాలా బాధపడేవారట. అన్నింటికీ కారణం నేను పుట్టడమేనట. నేను పుట్టిన వేళా విశేషం అలాంటిదని, దోషాలున్నాయని పంతులుగారు చెప్పారట. ఎన్నో శాంతి కర్మలు చేయించారట. అయినా లాభం లేకపోయిందట. అందుకే నన్ను చూస్తే నాన్నకు మొదటి నుండి విపరీతమైన కోపం, అసహనము. ఆఖరికి నేను పుష్పవతి అయినప్పుడు కూడా ఏదో నక్షత్ర దోషం ఉందట. దానివల్లే ఆ సంవత్సరం మా భూములకు సంబంధించిన కోర్టు కేసులో ఓడిపోయామట. ఆ దెబ్బతో మా కుటుంబం చాలా ఊబిలో కూరుకుపోయిందట. ఒక రకంగా బికార్లమే అయిపోయామట. అందువల్లే నా మీద నాన్నకు గాని అమ్మకు గాని అంత కోపమట. మా మేనత్త ఒకసారి నాకు ఈ విషయాలన్నీ చెప్పింది, బాధపడింది. ఆమె చెప్పినప్పటి నుంచి నేను పరిస్థితులను అర్థం చేసుకునేదాన్ని. ఇంట్లో పరిస్థితులు నాకు తెలుస్తూనే ఉండేవి. కానీ అలా ఎందుకయ్యాయో, దేనికి ఏది కారణమో నాకు మాత్రం అర్థమయ్యేది కాదు. నా వల్లే అన్ని అనర్థాలు జరుగుతున్నాయని అంటున్నప్పుడు నాకెంతో దుఃఖం వచ్చేది. మూగగా రోధించడాన్ని, ఎవరూ లేనప్పుడు గోడలకేసి తలబాదుకునేదాన్ని.
అంతకు మించి నేనేం చేయగలను? దేవుడా, నన్ను చంపేయకూడదా అని దేవుణ్ణి ప్రార్థించేదాన్ని. కానీ ఏ దేవుడు నా ఏడుపు వినలేదు. నేను మా వాళ్లకు భారం కాక తప్పలేదు. చాలా రోజుల తర్వాత నాకో తమ్ముడు పుట్టాడు. వాడు పుట్టిన తర్వాత మా పరిస్థితిలో కొంచెం మార్పు వచ్చిందట. అందుకే నాన్నగారికి తమ్ముడంటే విపరీతమైన అభిమానం. వంశాన్ని నిలబెట్టడానికి కొడుకు పుట్టాడని, అందులోనూ వాడు అదృష్ట జాతకుడని నాన్న గర్వపడేవాడు. వాడు పెరిగి పెద్దవాడై సంపాదించే వయసు వచ్చేసరికి మా పూర్వ వైభవం వస్తుందని తన స్నేహితులతో నాన్న కూడా చెప్పేవాడు. ఆ మాట నిజమే అని అమ్మ కూడా అంది ఆ మధ్య. లేకపోతే నీకు ఈ మాత్రంలోనైనా పెళ్లి చేయగలిగే వాళ్ళమేనా అని కూడా అంది. నిజమే, నా పెళ్లికి పెద్ద ఖర్చంటూ ఏమీ కాలేదు. ఒకరోజు మా పక్కింటి పిన్నిగారు, మా సుబ్రహ్మణ్యం నిన్ను పెళ్లాడతాడాటే పిల్ల అని నాతో అన్నారు. ఆయన తరచూ మా ఊర్లో ఉండేవాళ్ళ బంధువులింటికి వచ్చేవారు. అప్పుడెప్పుడో నన్ను చూశారట, ఇష్టపడ్డారట, పెళ్లి చేసుకుంటానన్నారట. ఆ మాటే ఆమె నాతో అంది. నాకు అలాంటి ఆశలేమీ లేవు. నేను విని విననట్టు నిర్లిప్తంగా ఊరుకున్నాను. కానీ ఆ మాటే నిజమయ్యింది. వాళ్ళ అమ్మా నాన్నలకు ఇష్టం లేకపోయినా అతని పట్టుదల ముందు అది పెద్ద కారణం కాకపోయింది. వాళ్లకు ఒక్కగానొక్క సంతానం అతనే కావడం చేత అతని ఇష్టాన్ని కాదంటే తమకు ఎక్కడ దూరమవుతాడో అన్న భయం చేత మరేమీ అనలేకపోయారు. మా వాళ్ళు కానీ కట్నం ఇవ్వలేదు. చీరసారెలు పెద్దగా ఏమీ జరపలేదు. అయినా అతను అవేమీ పట్టించుకోలేదు. అప్పటికి ఏదో నా దశదినాలు ప్రారంభమైనాయని అందరూ అన్నారు. పెళ్ళయింది. 15 రోజులయ్యింది. ఇంతలో ఈ దుర్ఘటన. జరిగే ఏ సంఘటనలోనూ నా ప్రమేయం ఏమీ లేకపోయినా అందరూ నాదే బాధ్యత అంటున్నారు, నిందిస్తున్నారు. అసలు జరిగిందేమిటి, అలా ఎందుకు జరిగింది అని ఎవరూ ఆలోచించటం లేదు. నిన్న సాయంత్రం అతను ఆఫీస్ నుంచి వస్తూనే రాత్రి బండికి హైదరాబాద్ వెళ్ళాలి అన్నారు. ఇప్పుడా అని ఆశ్చర్యపడుతూ అడిగాను. హెడ్ ఆఫీస్ పని తప్పదు అన్నారు. బండికి టైం అవుతోంది, కాస్త సూట్ కేస్ సర్ది పెట్టవు అని అడుగుతూ తను బాత్రూంలో దూరారు. తను వెళ్ళడం నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. హైదరాబాద్ అంటే ఎలా కాదనుకున్నా 4-5 రోజులు పడుతుంది. నాకు అసలే ఈ ఊరు కొత్త, ఈ ఇల్లు కొత్త. అతనే లేకపోతే నాకేమీ తోచదు. ఆ విషయమే తనతో చెప్పి వారించబోయాను. లాభం లేకపోయింది. తను వెళ్లే ముందు నన్ను దగ్గరకు తీసుకుంటూ, సుసి, ఎందుకలా ముఖం వేలాడేస్తావు? పని అయిన వెంటనే రెక్కలు కట్టుకు వాలను అంటూ ముద్దు పెట్టుకున్నారు. అబ్బాయి, రిక్షా వచ్చిందిరా. మామయ్య బయటి నుంచి కేక వేశారు. అమ్మ, వెళ్ళొస్తాను అంటూ అత్తగారికి చెప్పి నా చేతిలో సూట్ కేస్ అందుకొని రిక్షా ఎక్కారు. తెల్లవారి లేచి మామూలుగా ఎవరి పనుల్లో వాళ్ళమున్నాం. అంతలో పేపర్ వచ్చింది. మామయ్య టీ తాగుతూ పేపర్ తీశారు. ఒక్కసారిగా ఏమేవ్ అని పెద్ద కేక పెట్టారు. ట్రైన్ యాక్సిడెంట్ అయ్యిందే, గొల్లుమన్నారు. మా గుండెల్లో ఉరుములేని పిడుగు పడింది. మా వారు వెళ్ళిన ట్రైను విశాఖపట్నం దాటాక పెద్ద లోయలో తిరగబడిందట. బండి చాలా ఎత్తు నుంచి తిరగబడిందని, ప్రయాణికులు ఎవరూ బతికే అవకాశం లేదని పేపర్లో వార్త వినగానే నాకు తల గిర్రున తిరిగిపోయింది. కళ్ళు చిమ్మ చీకట్లు కమ్మినట్లయ్యాయి. ఎవరో వెనక నుండి తోసేసినట్లు ఒక్కసారిగా తూలి పడబోయాను. పక్కనున్న గోడ తగిలి అలా కూలబడిపోయాను. మా అత్తగారు నాకు కొంచెం దూరంలో, ఆమె కూడా అలాగే నిశ్చేష్టురాలై గోడకు చేరబడిపోయింది. ఒక్క నిమిషం తేరుకొని, ఓరి దేవుడో, ఎంత అన్యాయం చేశావురో అని గోలపెట్టి ఏడవసాగింది. ఏమయ్యింది అంటూ ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చారు. కొద్ది క్షణాల్లో ఇంటి నిండా జనం మూగారు. ఎలాగో విషయం బయటపడింది. అందరూ దాని గురించే చర్చించటం మొదలుపెట్టారు. ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడసాగారు. అయ్యో అన్నారు, రామరామా అన్నారు, బయలుదేరిన వేళా విశేషం అన్నారు. చివరికి ఏ ముదనష్టపు ముండో ఎదురై ఉంటుంది అన్నారు. ఇంకెవరు, వచ్చిందిగా కోడలు, అతగాడి కొత్త పెళ్ళాం అంటూ సాగదీశారు. అదిగో అదే మొదలు. నా మీద దాడి జరగడం, వాళ్ళ నోటికి అడ్డు ఆపు లేదు. వచ్చిన వాళ్ళు వస్తున్నారు, పోయిన వాళ్ళు పోతున్నారు. కానీ అందరూ అదే మాట. నేను ఆ ఇంట్లో అడుగు పెట్టడమే ఇంత అనర్థానికి కారణమని తేల్చేశారు. ఎప్పుడెప్పుడు ఎవరెవరి ఇళ్లల్లో కోడలు వచ్చాక ఏమేమి జరిగాయో అంతా ఒప్పచెప్పేస్తున్నారు. అందరూ కలిసి నా మీద పడ్డారు.
వాళ్ళు ఆడవాళ్లే కదా, నా బాధను వాళ్ళెందుకు అర్థం చేసుకోరు? శత్రువుని చూసినట్టు చురచురా చూస్తున్నారు. కొందరైతే నా వైపు తిరిగి చేతులు విరుస్తున్నారు. విని విని నాలో అసహనం పెరిగిపోతోంది. నన్ను కనీసంగా తెలియని వాళ్ళు, నాతో ఏమాత్రం పరిచయం లేని వాళ్ళు ఏకంగా నేనే కర్తనని తీర్మానిస్తున్నారు. వాళ్ళు తీరు చూస్తుంటే క్రమేపీ నాలో దుఃఖంతో పాటు ఆవేశం కూడా వస్తోంది. లేచి వీళ్ళందరి నోళ్ళు మోయించాలనిపిస్తోంది. అంతలోనే మళ్ళీ నిరుత్సాహం. ఒక పక్క నా బతుకు చిరిగిన గాలిపటం అవుతుందేమోనని భయం. ఏ క్షణాన ఏ వార్త వినాల్సి వస్తుందోనని బెంగ. నా నోరు విప్పలేకపోయాను. ఈ మాటలు పట్టించుకోకూడదని నా దృష్టిని వీధి వైపు మరల్చాను. ముందు గదిలో మామయ్య తల వాల్చి దుఃఖపడుతున్నారు. ఆయన చుట్టూ 10 మంది మగవాళ్ళు ఉన్నారు. వీధిలో నలుగురు మరొక గుంపుగా కూడి మాట్లాడుతున్నారు. గోడ గడియారం 11 గంటలు కొట్టింది. బుర్రుమంటూ ఇంటి ముందు ఆటో ఒకటి వచ్చి ఆగింది. అందరూ అప్రయత్నంగా అటు చూశారు. ఆశ్చర్యం. మా వారు ఆటో దిగుతున్నారు. అడుగో సుబ్రహ్మణ్యం వచ్చేశాడు అని పోలోమని అందరూ అటు నడిచారు. జానకమ్మ, నీ కొడుకొచ్చాడు, రారా అంటూ మా అత్తగారి చుట్టూ ఉన్న అమ్మలక్కలందరూ కూడా గుమ్మంలోకి నడిచారు. నేను లేవబోయాను. నా మనసు మాత్రం వెనక్కి లాగింది. అలాగే కూర్చొని ఉండిపోయాను. ఏం బాబు, ఎలా ఉన్నావు? అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? ప్రశ్నల మీద ప్రశ్నలు. అందరూ అతను ఏం చెప్తాడోనని ఆసక్తితో చూస్తున్నారు. అసలు జరిగినదేమిటంటే ఆయన చెప్తున్నారు. మాటలు వినిపిస్తున్నాయి, మనిషి మాత్రం కనబడటం లేదు. నేను విశాఖపట్నం వెళ్ళేసరికి మా హెడ్ ఆఫీస్ మేనేజరు ఆ రోజు అక్కడ బ్రాంచ్కి వచ్చారని తెలిసింది. నేను వెళ్తున్నది ఆయన్ని కలవటానికే కనుక నేను అక్కడే దిగిపోయాను చెప్పారు. హమ్మయ్యా, అందరూ గట్టిగా ఊపిరి పీల్చారు. ఏది ఏమైతేనేం పెద్ద గండం గట్టెక్కింది. ఎంతైనా సుబ్రహ్మణ్యం అదృష్టవంతుడు. నేను చెప్పలేదు మనవాడు వెళ్ళిన చోట లాభమే కానీ నష్టముండదని? నిజమే, వాడు పుట్టిన వేళా విశేషం అలాంటిది. అంతవరకు మా ముందు మాట్లాడిన వాళ్ళే మళ్ళీ తలో మాట మాట్లాడుతున్నారు. ఆ మాటలు వింటుంటే నాకు ఒళ్ళు మండిపోతోంది. ఏం మాటలు, ఏం మనుషులు అనిపించింది. అంతవరకు జరిగిన దుర్ఘటనకు నేనే కారణమన్న వాళ్ళు అతను తిరిగి వచ్చేసరికి ఒక్కసారిగా మాట మార్చేశారు. అతను క్షేమంగా రావటానికి కారణం అతని అదృష్టమట, నేను కాదట. అతనికి ఏదైనా జరగరానిది జరిగితే మాత్రం దానికి నేనే కారణమట, అతను కాదట. పాముకు 10 నాలుకలున్నా పర్వాలేదేమో, కానీ మనిషికి 2 నాలుకలుంటే ఎంత ప్రమాదం. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.